ఎన్కట్ సంధి సినిమాలకు రాజకీయాలకు నడుమ విడదీయ రాకుండా నడుస్తున్న సంబంధం లేటెస్ట్గా మన రెండు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా కంటిన్యూ అయిందో వల్ల అటు ఏపీలా ఇటు తెలంగాణలా సినిమాలతోటి అనుబంధం ఉన్న ఇద్దరు సీనియర్ మోస్ట్ యాక్టర్లను సెలెక్ట్ చేసిర్రు. ఇంతకు వాళ్ళ లెవెల్లో చూసిరా పోర్రి. రైట్, రెండు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ పోస్టులకు సెలక్షన్లు ఓడిచి నామినేషన్ల పర్వం కూడా పూర్తయింది కదా. ఏ పార్టీ కోటాల ఎవరెవరు ఎంపికయ్యారన్న సంగతి అయితే కన్ఫర్మ్ అయినట్టే. అయితే మీరు కనిపెట్టిరో లేదో, అటు ఏపీలా ఇటు తెలంగాణలో ఎంపికైన ఎమ్మెల్సీ క్యాండిడేట్లల్లో ఈ ఇద్దరు సీనియర్ మోస్ట్ క్యాండిడేట్లు ఉన్నారు. ఏపీలో నాగబాబు సారు, తెలంగాణలో విజయశాంతి మేడం. ఇద్దరికిద్దరు మంచి సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళే. ఓ మాటకు చెప్పుకోవాలంటే నాగబాబు సార్ కంటే రాములమ్మకే రాజకీయాలలో ఎక్స్పీరియన్స్ ఎక్కువ. జనసేన కోటాలకెళ్ళి నాగబాబు సార్ ఎమ్మెల్సీ అవుతుంటే హస్తంపాటల్లో మెజారిటీ కోటాలకెళ్ళి రాములమ్మ ఎమ్మెల్సీ కాబోతుంది అనుమానం లేదు. అయినట్టే ఆల్రెడీ నామినేషన్లకు వస్తేందుకు వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తేందుకు వచ్చినా అని మర్చిపోయి మాట్లాడింది కూడా మేడం. కానీ పార్టీని నమ్ముకున్న వాళ్ళకు ఎన్నటికైనా న్యాయం జరుగుతుంది అన్నట్టు, కళను నమ్మి రాజకీయాలకు వచ్చిన కళాకారులకు కూడా ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది అన్నట్టు. ఈ లెక్కన సినిమా వేరే రాజకీయాలు వేరే అని ఇదివరకు పవన్ కళ్యాణ్ సార్ ఇచ్చిన స్టేట్మెంట్ మార్చుకోవాల్సి వస్తుందేమో. సినిమాని సినిమాగానే చూడండి, సినిమాని మీద అభిమానాన్ని సినిమాగానే చూడండి. కానీ సినిమా వేరు, రాజకీయాలు వేరు. సినిమా వేరు, ప్రజాస్వామ్యం వేరు. సినిమా అనేది ఒక ఇమాజిన్, ఒక కళ, మన జీవితంలో సాధించలేని అనుకునే చేసే సినిమా అనుకుంటున్నారు. సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ కాబోయే ఎమ్మెల్సీల ముచ్చటరికైనా జనాలు. ఇట్లయితేంది ఎమ్మెల్సీలుగా అవుతున్న వీళ్ళిద్దరికీ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం మనం కూడా.